బయట జరిగేవి వేరు, న్యూస్ల్లో రాసేవి వేరు. మనకి బయట ఏమీ జరగకపోతే మనం ఏం రాస్తామో చెప్పు, ఏదో ఒక వార్త లేకపోతే జనాలు మాత్రం ఎలా ఎంటర్టైన్ అవుతారని కొత్త కొత్త వార్తలు సృష్టించి రాసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందులో కొంతమంది ఏంటంటే, ఒక నటుడు పొరపాటున హాస్పిటల్ మెట్ల దగ్గర కనబడ్డాడే అనుకుందాం, అస్వస్థత రేపో మాపో, అసలు ఇంకా లాస్ట్ స్టేజ్లో మరికొన్ని గంటల్లో అన్నట్టు వేసి మానసికంగా శారీరకంగా ఆల్రెడీ చంపేస్తారు, తర్వాత మానసికంగా ఒక వేదనకు గురి చేస్తారు. అట్లా గతంలో కూడా చాలామంది నటులు, ఒరే నేను బతికే ఉన్నానరా, నన్ను చంపకండ్రా బాబు మీ వార్తల కోసం అని పెట్టుకున్న దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. చెప్పుకున్న ఏడుపులు పెడబొప్పాలు కూడా బోల్డ్ ఉన్నాయి. నెక్స్ట్, ఒక ఫంక్షన్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ నటులు ఉంటారు. ఈవిడ సినిమాల్లో ఉంటుంది, ఆయన సినిమాల్లోనూ ఉంటాడు. సో బాగా ఫేమస్ కూడా. ఏదైనా ఫంక్షన్కి పెళ్ళైన తర్వాత, వీళ్ళు పొరపాటున పెళ్ళైన తర్వాత ఒక ఫంక్షన్కి ఈవిడ ఒంటరిగా వచ్చిందనుకోండి, విడాకులు తీసుకుందేమో అని కథనాలు రాస్తారు. ఇంకెక్కడన్నా పోనీ ఆయన ఒంటరిగా కనిపించినా సరే, వీళ్ళు ఈ మధ్య తరచూ ఒంటరిగానే వస్తున్నారంటే విడిపోయే ఉంటారని విడాకులు రాసేస్తున్నారు. ఈ క్రమంగా ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా బోల్డంతమంది ఉన్నారు. ఇదేంటో ఏం ఆనందమో కూడా తెలియదు. సరే, ఇప్పుడు నేను మాట్లాడిపోయే జంట గురించి, వీళ్ళకి ఇప్పుడు ఇవ్వలేదు విడాకులు, కనీసం ఒక 2-3 డజన్లు విడాకులు వార్తలు ఇచ్చారు. అంటే ఒకసారి కాదు వార్తలన్నీ, 2-3 డజన్లు అంటే కనీసం 25 టైమ్స్ విన్నాం మనం. అండ్ ఇంకెన్నిసార్లు గత 8 ఏళ్ళు అనుకుంటా, 8-9 ఏళ్ళ నుంచి తరచూ ఈయన ఎప్పుడైతే బిగ్ బాస్కి వెళ్ళాడో వచ్చాడో ఆ తర్వాత నుంచి విడిపోవాలనుకుంటున్నారు, విడాకులు తీసేసుకున్నారు, విడాకులు ఈరోజు తీసుకుందామా రేపు తీసుకుందామా అని ఆలోచిస్తున్నారు. అరే బాబోయ్, ఏంటిది? ఎక్కడన్నా వీళ్ళకి ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం చూసారా, లేకపోతే ఎక్కడన్నా వీళ్ళ సన్నిహితులు చెప్పడం విన్నారా? మళ్ళీ అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, మహా ఛానల్స్ అని పెద్ద పెద్దవి, వీళ్ళు ఏదన్నా రాశారు అంటే చిల్లాచిత్తగా వాళ్ళందరూ వీళ్ళ మీద పడి ఇది నిజమేనేమో అని సోర్స్ వీళ్ళ తీసుకొని, అంటే వీళ్ళనే సోర్స్గా తీసుకొని దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. నేను మాట్లాడే కపుల్ శివబాలాజీ అండ్ మధు గారు. వీళ్ళు వెరీ గుడ్ కపుల్. సినిమా ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకొని ఇండస్ట్రీలోనే ప్రేమించో పెళ్లి చేసుకున్న వాళ్ళని చాలా అరుదుగా చూసాము. అట్లాంటి వాళ్ళ జాబితాలో వీళ్ళని కూడా చేర్చుకోవచ్చు. కానీ ఈ విడాకులు అనే న్యూస్ ఎక్కడ పుట్టిందో, ఎందుకు పుట్టిందో, ఎవడు పుట్టించాడో తెలియదు. కానీ ఒకసారి ఎవడో రాశాడు, ఇంకా సరేలే ఏదో రాశారు అంటే, వీళ్ళు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అందులో వీళ్ళేదో చెబితే వాళ్ళకి ఇంకేదో రకంగా అర్థమయ్యి ఒక ఆర్టికల్ అనేది రాసుకున్నారు. తర్వాత అది ఆర్టికల్ నిజమని నమ్మి మిగతా వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఏదైనా ఒక అంశం మీడియాలో పెరుగుతుంది అంటే దాన్ని పోషించి పెంచే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళ కంట ఇట్లాంటివి కనుక పడాయంటే ఇంకా అది దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. దీనివల్ల ఏంటి నష్టం అంటే, మానసికంగా మీరు ఒకరికి లేనిపోని డౌట్లు పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. అండ్ వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ గురించి కథనాలు ప్రచురించి ఆనందం పొందుతున్నారు. నెక్స్ట్, వాళ్ళకు కూడా పిల్లలు పెద్దలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, చుట్టాలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, శ్రేయోభిలాషులు ఉంటారు, మిత్రులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ వార్తలు విన్న తర్వాత ఎప్పుడన్నా వీళ్ళు ఒంటరిగా కనిపిస్తే, ఏమ్మా ఏదో చదివాను నిజమేనా, నీ మనసులో ఏమైనా ఉందా అని అడిగినప్పుడు వాళ్ళు ఎంత మానసిక క్షోభకి గురవుతారు అనేది వీళ్ళకి తెలియదు. నెక్స్ట్, వాళ్ళకి పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. మీ మమ్మీ డాడీ గురించి ఏదో వచ్చిందంట న్యూస్, మా మమ్మీ డాడీ మాట్లాడుకుంటే విన్నాను అని వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్పండి. చైల్డ్ హెరాస్మెంట్ ఇది. చిన్నపిల్లల్ని మానసికంగా వేదనకి గురి చేస్తున్నారు మీరు, మెంటల్ హెరాస్మెంట్. నెక్స్ట్, మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ ఉంటారు పాపం, వాళ్ళకి మేబీ కొంతమందికి, వీళ్ళనే కాదు ఎవరైనా సరే, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అంటే వినకూడని మాటలు ఏమన్నా వింటే అప్పటికప్పుడు హార్ట్ స్ట్రోక్లో ఇంకేవో వచ్చే ఉంటాయి. వాళ్ళు అలా రెస్ట్ తీసుకొని ఉంటారు. సడన్గా వచ్చి మీ కూతురు అల్లుడు విడిపోతున్నారటగా అని చెప్పేసామన్నాం అనుకో, ఏమైంది చెప్పండి ఒకసారి, అవునా ఏమైంది అని భయం వేస్తుంది. ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఏమీ ఆలోచించరు. కానీ ఒక వార్త అంతే, మనుషులు విడిపోతే చూసి ఆనందించి అట్లాంటి లోకంలో బ్రతుకుదామని ఎందుకు అనిపిస్తుంది జనాలకి?
ఏం చూసి ఏ ఉద్దేశంతో? అంటే ఇద్దరు మనుషులు కలిసి ఉంటే మీరు ఓర్వలేరా చెప్పండి? ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు పెరుగుతా కలిసి ఒక 10 ఏళ్ళో 25 ఏళ్ళో 15 ఏళ్ళో సంసారం చేస్తే కళ్ళమంట ఇంకేమైనా అండ్ జనవరి 14 తేదీన పాపం ఆవిడ ఒక వీడియో పెట్టింది, చూస్తే కనుక చూడండి, కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి. అందులో మామిడల్లం కొనుక్కొని ఆవిడ దాన్ని తొక్క తీస్తా నార తీస్తా, మీ నార తీయలేక దాని నార తీస్తా ఏం చెప్పింది అంటే, మా ఆయన తెచ్చాడండి ఇవి, విడిపోయిన వాళ్ళ ఆయన ఎందుకు తెస్తాడు? అట్లన్నా కానీ కామన్ సెన్స్ లేదు మీకు. నెక్స్ట్ దానికి ముందు జనవరి 6 అనుకుంటే ఇంకో వీడియో, ఇద్దరు కలిసి ఉన్నారు ఒక మ్యూజికల్ ఈవెంట్లో. దట్ ఈజ్ ఆల్సో ఫైన్. చాలు. అంటే ఏంటి ఇప్పుడు నేను కూడా ఏం చెప్పదలుచుకున్నానంటే, మీకు క్లారిఫై చేయడానికి కొన్ని ప్రూఫ్లు పెట్టాల్సి వస్తుంది. లేదురా బాబు వీళ్ళు విడిపోలేదు కలిసే ఉన్నారు అని. కానీ వార్తలు రాసే వాళ్ళకి సిగ్గు లజ్జ ఏమీ ఉండదా? అన్నీ వదిలేసుకుంటే రాజకీయాల్లోకి వెళ్తామని ఒక సినిమాలో చూస్తే, అన్నీ వదిలేసుకుంటే కానీ మేము జర్నలిజంలోకి వస్తామని వీళ్ళు ఫీల్ అవుతారా? నిజంగా తెలియదు. ఇది స్వేచ్ఛ కాదు. ఇలాంటివి వార్తల్ని ఎవరు నమ్మకండి. రాసేవాళ్ళు కూడా నిజంగా ఎక్కడ సోర్స్, మీకు ఎక్కడి నుంచి వచ్చింది సోర్స్? ఇప్పుడు వాళ్ళు కనుక మీకు నోటీసులు పంపిస్తే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మా చిల్డ్రన్ని మెంటల్ హెరాస్మెంట్ చేస్తున్నారు, మమ్మల్ని మెంటల్ హెరాస్మెంట్ చేశారు, మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని మెంటల్ హెరాస్మెంట్ చేశారు, మా అనుమతి లేకుండా మా ప్రైవసీ గురించి వీళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చర్చిస్తున్నారు మా జీవితాల గురించి అని. వాళ్ళు ఎన్ని కేసులన్నా ఎన్ని సెక్షన్స్ అన్నా పెట్టుకోవచ్చు. ఏం చేస్తారు దానికి? ఎవరు బాధ్యత వహిస్తారు? మాకు ఆ మొత్తం స్వేచ్ఛ లేదా అంటే అది కాదు స్వేచ్ఛ. దానికంటూ ఒక పరిమితులు ఉంటాయి. వాటికి తగ్గట్టుగా వార్తలు రాసుకోవాలి, మాట్లాడుకోవాలి. జనాలకి ఏమైనా తెలియని విషయాలు ఉంటే చెప్పాలి. అంతేగాని వాళ్ళకి తెలియకూడదు అనుకొని అసలు నిజంగా జరగని విషయాలని కూడా తెలియజెప్పి ఇలా జరిగిందని వాళ్ళ మైండ్లలో నింపి జనాల్ని హెరాస్ చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్.